నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు తర్వాత ఇదే ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ ప్రకాశం ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే వెలిగొండ ప్రాజెక్ట్ అసంపూర్తి పనులను పూర్తి చేసే దిశగా కీలక ముందడుగు వేయనున్నారు. 456 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫీడర్ కెనాల్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ డోర్నాల్లో వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫీడర్ కెనాల్ ఇన్స్పెక్షన్, అలాగే మార్కాపూర్ పబ్లిక్ మీటింగ్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు అన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 1200 మంది సిబ్బందితోటి పకడ్బందీగా బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము. పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరికైతే పాసెస్ ఇచ్చారు, ఎవరికైతే వచ్చేదానికి అనుమతి ఉంది, వాళ్ళు మటుకే రావాలి. లేని వారు పోలీస్ వారికి సహకరించి ఎటువంటి ఇది లేకుండా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. పోలీస్ సైడ్ నుంచి అయితే మనము అన్ని విధాలా కూడా బందోబస్తు అయితే ప్రాపర్గా వేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ డోర్నాల్లో అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి నుంచి బయలుదేరతారు. 12:40 మార్కాపురం జిల్లా గంటావానిపాలెం చేరుకుని 12:50కు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. ఆ తర్వాత తుర్లపాడు రోడ్లు ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించున్నారు. ఇక సాయంత్రం 5:20కు తిరిగి అమరావతికి చేరుకుంటారు. సీఎం పర్యటనపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ ప్రశాంత్ లైవ్లో అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఈ రోజు తొలిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా ప్రజలందరూ కూడా సీఎం పర్యటనను ఎంతో ఆసక్తిగా ఎదుర్కొస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము, మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుకు మరి మొదటగా సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. అక్కడ ఏదైతే 456 కోట్లతోటి అక్కడ చేస్తున్నటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులను ఆయన స్వయంగా శంకుస్థాపన చేసి అక్కడ పనులను ప్రారంభించిన అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో కావచ్చు, ప్రాజెక్టు అధికారులతో కూడా ఆయన ప్రాజెక్టు పరిస్థితి గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మార్కాపురం వెళ్తారు. మార్కాపురంలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ యొక్క బహిరంగ సభలో మరి సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి పర్యటన చేస్తారు, ఎలాంటి వరాలు కురిపిస్తారు అనేటువంటి ఆసక్తి కూడా అందరితో నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ 4 నియోజకవర్గాలను కలుపుకొని మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పడింది. మరి జిల్లా అభివృద్ధికి కూడా మరి ఎలాంటి వరాలు కురిపిస్తారనేటువంటి ఆసక్తి అందరిలో ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు సమీపంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో మరి కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇక్కడ సీఎం కోసం ఎదుర్కొస్తున్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు సీఎం గారు ఇక్కడ పర్యటన చేయబోతున్నారు, వెలిగొండ ప్రాజెక్టు పరిశీలించబోతున్నారు. ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మార్కాపురం జిల్లాలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే మార్కాపురం జిల్లా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, వెనుకబడిన ప్రాంతం కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసినందుకు మొదటగా మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయమని మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో ఉద్యమాలు చేశాం. కానీ గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి దాన్ని పెడసను పెట్టడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తూనే మాటలు నిలబెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మార్కాపురం జిల్లాను ప్రకటించాడు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఆయన జిల్లాను ప్రకటించిన తర్వాత జిల్లా కేంద్ర మాకు అందరికీ కూడా చాలా పండుగ వాతావరణం నెలకొనుంది. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాలను ఆధునిక పనులను 460 కోట్లతో మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎటువంటి కెనాల్స్ కూడా మరమ్మతులు చేయకుండా, తర్వాత నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసిండు. ఆ జాతికి అంకితం చేసిన ఆ ప్రాజెక్టులో ఒక్క చుక్క కూడా నీరు లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈయన మొట్టమొదటిసారిగా వెలుగొండ ప్రాజెక్టును దర్శించడం, అదేవిధంగా 460 కోట్లతో చేపట్టినటువంటి ఈ యొక్క ఫీడర్ కెనాల్ మరమ్మత్తు కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం, దానివల్ల ఈ యొక్క జిల్లాలోనే కాక
కడప జిల్లాకు కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఈ యొక్క ధోరణి మన తరపున మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అన్న మాట నిలబెట్టుకుంటుంది అని నిరూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియదు. ఇది మనం చూస్తున్నాము. ఏదేమైనా సీఎం పర్యటన అనేది ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా ఇది ఒక మార్కాపురం జిల్లాకి మొట్టమొదటిసారిగా రాబోతున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు మరి పర్యటన ఎలా ఉంటుందనేది ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు పైన ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనేటువంటి ఆసక్తి కూడా అందరిలో ఉంది. అలాగే మార్కాపురం సభలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటన చేస్తారనేటువంటి ఆసక్తి ఈ యొక్క నూతన జిల్లాలోని ప్రతి ఒక్కరిలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రశాంత్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel